10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు దారుణంగా కొట్టుకున్నారు. ఇద్దరు స్టూడెంట్స్ తీవ్రంగా గాయపడడంతో కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులను ఆశ్రయించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పూర్వపరాలు పరిశీలించాక యాక్షన్ తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇంతకీ విద్యార్థులు ఎందుకు కొట్టుకున్నారు? వారిని ఆపే ప్రయత్నం ఎవ్వరూ ఎందుకు చేయలేదు? విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోనుంది? శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఓ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు దారుణంగా కొట్టుకున్నారు. అడపాల వీధి పంచాయతీరాజ్ ఆఫీస్ సమీపంలో ఉన్న సిరిడి సాయి హైస్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది. 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పఠాన్ సాదిక్, రోషన్ జమీర్ ఇద్దరు సమీప బంధువులు. ఓ విషయంలో విభేదించి ఇద్దరు విద్యార్థులు స్కూల్ సమీపంలో గొడవపడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో రోషన్ జమీర్ తలకు తీవ్ర గాయమయ్యింది. పఠాన్ సాదిక్ కు స్వల్ప గాయాలయ్యాయి. దాంతో కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో జమీర్చా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సాదిక్ పై కేసు నమోదు చేస్తారనే భయంతో సాదిక్ తల్లి ఆత్మహత్య యత్నం చేసింది. పోలీస్ కేసు అయితే తన కొడుకు భవిష్యత్ అంధకారమవుతుందని భావించిన తల్లి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. చుట్టుపక్కల వారు ఆపడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. సాదిక్ తల్లి పోలీసుల ముందు తన ఆవేదన వెళ్లకెక్కింది. తన బిడ్డ భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సాదిక్ తల్లి ముబీనా కోరుతోంది. నైట్ వీళ్ళు గలాట్ చేసుకుని ఉన్నారు పిల్లలు. మాకు తెలియదు సార్. మాకు తెలిసి నుంచిగా మేము పొద్దున్నే నేను బాగేపల్లి ఇంకా వచ్చినాను సార్. వస్తానట్లే వాళ్ళు 11 గంటలకు మాకు కాల్ చేసినారు సార్. ఇట్లా కంప్లైంట్ ఇచ్చినారు అని చెప్పి ఇక్కడ స్టేషన్ దగ్గరికి వచ్చినాను సార్. నేను వస్తానంటే వాళ్ళకి మేము పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, పిల్లలు గలాట్లో ఎందుకోసం గలాట్ చేసుకోవాలా, కాంప్రమైజ్ అయిదామని వాళ్ళ కాళ్ళు కానీ పట్టుకున్నాం సార్. మేము అయినాను వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు, కేసే కావాలా అని చెప్పినారు సార్. నా బిడ్డ చదువు ఇది అయిపోతుంది అని చెప్పేసి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కారణం అదే సార్. నా బిడ్డకి చదువు లేకపోతే నాకు జీవితం లేదు సార్. నా బిడ్డ కోసమే నేను బతుకుతాను. పిల్లలు గలాట్లో వానికి చదువు వెళ్ళిపోతే వాని జీవితం నాశనం అయిపోతుంది సార్. నేను దాని గురించి నేను వాని జీవితం నాశనం అయిపోతుందని చూడలేక నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది సార్. ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందే ఇలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది సార్. నేను మీ పిల్లాడు ఎన్నో క్లాస్ చదువుతున్నాడు? 10th క్లాస్ చదువుతున్నాడు. అవతల మీ అబ్బాయితో గొడవ పడిన ఎన్నో క్లాస్? 10th క్లాసే సార్. ఇద్దరు ఒకే క్లాసే సార్. ఎందుకు వీళ్ళ మధ్యలో గొడవ జరిగింది? అది ఒక 1 year ఇంకా మా బాబు మాట్లాడలేదంట సార్. 6 నెలల కిందట 3 సార్లు కొట్టినాడు సార్. ఈ టైంకి 3 సార్లు కొట్టినాడు సార్. అంతకుముందు మా పిల్లని కానీ గాయాలని వాళ్ళు మా బంధువులు. మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ రాలేదు సార్. వాళ్ళు మా బంధువులు సార్. సొంతం మా నాన్న వాళ్ళ ఆడబిడ్డ మనవడు సార్. దానికి బంధువులు సార్. వీనికి ఇద్దరు పట్టుకొని కొట్టేటప్పుడు వీనికి ఏం చేయాలో తెలియక వన్ చేతిలో కడిమి తీసుకొని కొట్టినాడు సార్. ఎవరు కొట్టింది? సాదిక్ నా కొడుకు కొట్టినాడు సార్. వాళ్ళిద్దరు పట్టుకొని నా కొడుకుని కొట్టినారు. ఫస్ట్ వానికి ఏం తిరగి తిప్పుకునేది రాక ఇట్లా చేతితో కడిమితో కొట్టినాడు సార్. మీ కొడుకు అబ్బాయిని కొట్టినాడు. వాళ్ళు ఫస్ట్ కొట్టినారు, మళ్ళీ తర్వాత వీడు కొట్టినాడు సార్. అబ్బాయికి కొంచెం తగిలింది సార్. పుట్లు పడినాయి సార్. పోలీసులు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మీ అబ్బాయి మీద కేసు కడతాము సార్. నా బిడ్డ చదువుపోతుంది. కేసు అయితే వాడు కూడా మీ అబ్బాయి క్లాస్ కదా? అవును సార్, సేమ్ 10th క్లాసే సార్. ఎట్లా అబ్బాయి ఎట్లా? అదే సార్ మాకే అర్థమైతా ఉండదు. అది స్కూల్లో ఏం జరిగిందో మాకు తెలియదు సార్. మేము ఎక్కడో ఉంటాము, చదువుకోవాలని అనిపిస్తాం సార్. వీళ్ళు చిన్న దాంట్లోకి గలాట్ చేసుకొని జీవితం నాశనం చేసుకుంటే మీరు ఇంత సీరియస్ గా బ్లేడ్ తో నా బిడ్డకి భవిష్యత్తు కోసం సార్ నేను ఇంత బాధపడతాను. ఈ ఊర్లో లేకుండా సొంత ఊరు అనేది ఇడిచిపెట్టి చాలా సార్లు కట్ చేసుకున్నారు సార్. ఇక్కడ వచ్చేసి నేను చిన్నప్పుడు అది చేసుకోండి, ఇప్పుడు ఈ నడమ ఎప్పుడు చేసుకోలేదు. నేను చాలా ఘాట్లు కనిపిస్తున్నాయి. 10 years ముందు నేను నాకు కోపం వచ్చినప్పుడు అలా మామూలుగా నేను చేకూసుకుంటాను సార్. ఈ పొద్దు అయితే నా బిడ్డ జీవితం నాశనం అవుతుందనే కారణంతోనే సార్ నేను సూసైడ్ చేసుకోవాలి. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు సార్? సిరిడి సాయి స్కూల్ యాజమాన్యానికి కంప్లైంట్ చేశారు? స్కూల్లో ఒకసారి కంప్లైంట్ ఇచ్చినాడంట. ప్రిన్సిపాల్ కి లేదు, స్కూల్ టీచర్ కి ఇచ్చినాడంట సార్. మరి వాళ్ళు ఏం సర్ది చెప్పినారో తెలియదు సార్. కదిరి సిఐ నారాయణరెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు. స్కూల్లో జరిగిన గొడవ కారణంగా ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయని, ఇద్దరు తమకు ఫిర్యాదు చేశారని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కదిరి సిఐ నారాయణరెడ్డి తెలిపారు. మొబీనా అనే అమ్మాయి పోలీస్ స్టేషన్ బయట ఈరోజు మార్నింగ్ ఇచ్చిన వేరే వాళ్ళ అబ్బాయి మీద ఇచ్చిన పిటిషన్ మేరకు పిలిపించడం జరిగింది. ఆ క్రమంలో అంతా దగ్గర బంధువులు అవుతారు.
ఈ అబ్బాయి మీద కేసు రిజిస్టర్ చేయమని వాళ్ళు ఖచ్చితంగా కావాలని చెప్పి అడిగారు. ఆ విషయంలో కేసు రిజిస్టర్ చేస్తామని మేము చెప్పడం జరిగింది. అయితే వాళ్ళని ఉదయం నుండి పిల్లవాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది కాబట్టి కేసు వద్దని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు విన్నందువలన తన పిల్లవాడి భవిష్యత్తు పాడైపోతుందని చెప్పేసి ఆందోళనతో బయటికి పోయిన తర్వాత మాతో పాటు మా కేసు కూడా రిజిస్టర్ చేయమని చెప్తే మేము చేస్తామని చెప్పాము. అయితే వాళ్ళు వినందువల్ల ఈ పిల్లవాడి భవిష్యత్తు పాడైపోతున్న ఉద్దేశంతో ఆందోళనతో ఆవేశంతో ఆమె చేతులు కోసుకునే ప్రయత్నం చేసింది. వెంటనే ఆమెను ఆపి హాస్పిటల్కి పంపడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళు ఇచ్చిన 2 కేసులు నమోదు చేయిస్తున్నాం. ఆ విషయంలో విచారించి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. చదువుకోవాల్సిన పిల్లలు చిన్న చిన్న కారణాలకి గొడవ పడుతున్నారు. రక్తం కారేట్లు కొట్టుకుంటున్నారు. విద్యార్థి దశలోనే ఇటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. విద్యార్థుల తీరును తప్పుపడుతున్నారు.